హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మామ మనం హోటల్ స్టైల్లో చేపల పులుసు అయితే చేసేద్దాం మామ. ముందుగా అయితే చేప ముక్కలు అయితే ఉప్పు పసుపు వేసి మామ నీట్గా అయితే కడుక్కుందాం మామ. ముందుగా అయితే దబర పెట్టేసుకొని ఆవాలు మెంతులు అయితే వేసుకుందాం. 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకుందాం. మనం ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత అయితే గోల్డ్ కలర్లో అయితే వచ్చిందాకైతే మనం వేయించుకోవాలి. అవి అయితే మామ గోల్డ్ కలర్లో అయితే వచ్చిన తర్వాత 4 టమాటాలు అయితే కట్ చేసి దాంట్లో అయితే వేసుకుందాం మామ. మీకైతే మామ సరిపోయేంత అయితే కల్లుపు అయితే వేసుకోండి. 1 స్పూను పసుపు అయితే వేసేయండి మామ. ఒక 4 స్పూన్లు అయితే మామ కారం అయితే వేసుకోండి. మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రోజు కారం అయితే ఎక్కువ వేసుకోండి మామ. అవన్నీ వేసిన తర్వాత ఇట్లా నూనె అయితే సపరేట్ అయ్యేంత వరకు అయితే మీరు ఉడికించండి. కేజీ చేప అయితే 100 గ్రాముల చింతపండు అయితే వేయండి. నేనైతే మామ కేజీ చేప కాబట్టి 100 గ్రాముల చింతపండు అయితే వేసాను మామ. చింతపండు నీళ్ళు పోసిన తర్వాత చొమ్ము నీళ్ళు అయితే పోయండి. నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా తెల్లేంత వరకు అయితే ఉడికించండి. పులుసు అయితే ఇట్లా తెల్లిన తర్వాత ఒక్కొక్క ముక్క అయితే వేసుకోండి. ఎందుకంటే అది ముక్క ఉడికిన తర్వాత ఇరిగిపోకూడదు కాబట్టి నీట్గా అయితే వేసుకోండి. మెంతులు ఆవాలు ధనియాలు అయితే మామ ఇట్లా అయితే వేయించుకోండి మామ. వేయించిన తర్వాత దీన్ని అయితే పొడి చేసి పెట్టుకోండి. నీళ్ళు పోసిన తర్వాత 10 నిమిషాలు అయితే ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇట్లా కూర అనేది తెల్లద్ది. తెల్లిన తర్వాత ముందుగా దంచి పెట్టుకోను కదా పొడి, మెంతుల పొడి. ఆ మెంతుల పొడి అనేది దాంట్లో చల్లుకోవాలి. 1 స్పూన్ దాకా చల్లుకోవాలి. ఈ మెంతుల పొడి వేసిన తర్వాత కూర అనేది చిక్కబడేంత వరకు అయితే ఉడికించాలా. ఈలోపు కూర ఇలా చిక్కబడేదాకైతే ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇట్లా గొత్తంగా అయితే ఉడికించండి. పులుసుకి అయితే దించుకోబాకండి, టేస్ట్ అయితే బాగోదు. గొత్తంగా అయితే ఉడకనింది. హోటల్ స్టైల్లో అయితే మామ చేపల కూర అయితే రెడీ అయిపోయింది.